నమస్తే. వెల్కమ్ టు మెగా 9 టీవీ. వెల్కమ్ టు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్. ఇప్పుడైతే 'పుష్ప 2' మేనియా నడుస్తుంది. 'పుష్ప 2' 1000,00,00,000 కలెక్షన్ అయితే కొల్లగొట్టిందని చెప్పొచ్చు బాక్స్ ఆఫీస్ దగ్గర. ఇది నాకు తెలిసి దాదాపుగా అంటే 'RRR', 'బాహుబలి 2' అంటే అన్ని రికార్డ్స్‌ని కొల్లగొట్టిందని చెప్పొచ్చు. రిలీజ్ అయిన తక్కువ సమయంలోనే 'పుష్ప 2' 1000,00,00,000 కలెక్షన్ అంటే అది మామూలు విషయం కాదు. అల్లు అర్జున్ గారి క్రేజ్ పాన్ వరల్డ్ లెవెల్‌లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది మనందరికీ తెలిసిందే. 'పుష్ప 2' ఎక్కడ చూసినా కూడా 'పుష్ప 2' తగ్గేదేలే అంటూ కూడా ఈ డైలాగ్ కానీ, 'పుష్ప అంటే నేషనల్‌కి ఉండేవా ఇంటర్నేషనల్' అన్నట్టు ఈ డైలాగులు ఎంత ఫేమస్, ఎంత వైరల్ అయ్యాయో తెలుగు సినిమా చరిత్రలో, అంటే చరిత్రలో తెలుగు సినిమా ఒక ప్రపంచవ్యాప్తంగా నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళిపోయిందని చెప్పుకోవాలి. అల్లు అర్జున్ యాక్టింగ్ గానీ, అల్లు అర్జున్ గారి నటన గానీ, ఆయన కళ్ళతో యాక్టింగ్ గానీ, ఈ సినిమాలో ఆయన ఫైట్స్ గానీ, డైలాగ్స్ గానీ, ఆ చిత్తూరు రాయలసీమ స్లాంగ్‌లో ఏదైతే గంధపు చెక్కల స్మగ్లింగ్, ఆ సిండికేట్ ఏదైతే ఆయన చేసిన రోల్ ఏదైతే ఉందో అసలు అది అభిమానులు కూడా, అంటే ఇప్పుడు థియేటర్లు కూడా హౌస్‌ఫుల్ అవుతున్నాయి చాలా చోట్ల. పాన్ వరల్డ్ సినిమా అని చెప్పుకోవచ్చు ఇది. అయితే 1000,00,00,000 కలెక్షన్ అనేది ఈ మధ్య కాలంలో నాకు తెలిసి రాజమౌళి గారి సినిమాలకు తప్ప, అంటే రాజమౌళి గారు పెద్ద పెద్ద డైరెక్టర్ల సినిమాలు కి వచ్చే కలెక్షన్స్ ఇప్పుడు 'పుష్ప 2'కి వచ్చింది. అది 1000,00,00,000 ఇంకా దాటి ఇంకా ఎన్ని వందల కోట్లు యాడ్ అవుతాయి అనేది కూడా అటు అభిమానులు, ఇటు సినిమా అభిమానులు, అల్లు అర్జున్ గారి అభిమానులు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. చూద్దాం ఈ సినిమా ఇంకా ఎంత ఎత్తున కలెక్షన్‌కి వెళ్తుందనేది కూడా ఇండస్ట్రీ వర్గాల్లో చర్చలైతే జరుగుతున్నాయి.